సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసి మనము ఫ్లిప్కార్ట్ నుండి అయితే ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ పెట్టినాను. అదేంటంటే రీసెంట్గా మనకి శ్రీరామనవమి అయిపోయింది కదా, దానికోసం ఎద్దుల పోటీలు అయితే జరుగుతుంటాయి. అవి రికార్డ్ చేయడానికి అని చెప్పేసి కొంచెం అంటే జనాలందరూ ఎక్కువగా ఉంటారు కాబట్టి సెల్ఫీ స్టిక్ అయితే అవసరం అయితే దానికని చెప్పేసి నేను డైరెక్ట్ ఆన్లైన్లోనే పెడదాము అనుకున్నాను. ఆన్లైన్లో పెడదాం అనుకుంటే మనకు అది డెలివరీ రావడానికి కొంచెం లేట్ అవుతుంది. అందుకు నేను డైరెక్ట్ ఆఫ్లైన్ స్టోర్ అంటే బయట సెల్ పాయింట్లలో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకు కంపెనీ ఓయూడి క్లాసిక్ అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి లౌడ్ అండ్ క్లియర్ ఒమేగా కంపెనీ, ఓకేనా. ఈ ఒమేగా కంపెనీ నుంచి అయితే ఉంది. సో ఈ ఒమేగా కంపెనీ అనేది ఇక్కడ చూడండి సెల్ఫీ స్టిక్, అలాగే వచ్చేసి మనకి బ్లాక్ కలర్లో ఉండే పేరు వచ్చేసి ఒమేగా, ఇది ఓయూడి. సో ఈ కంపెనీ నుంచి అయితే నేను సెల్ఫీ స్టిక్ తీసుకున్నాను. ఇది కూడా డైరెక్ట్ సెల్ పాయింట్లో తీసుకున్నా. దీని ప్రైస్ వచ్చేసి నాకు 200 రూపీస్ అయితే పడింది. కలర్ వచ్చేసి ఇది. ఇప్పుడు వచ్చేసి దీనికి మనము ఇది ఎంతవరకు లెంత్ వస్తుంది, అలాగే వచ్చేసి దీన్ని యాక్సెస్ ఏ విధంగా చేయాలన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కదా, ఈ చిన్నది. దీన్ని మనము ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇది మనకి ఏంటంటే ఎక్కువగా ఇంతకుముందు మనకు వైర్డ్ జాక్ ఉండింది, ఏ ఫోన్ జాక్ వైర్ ఉండింది. సో అది ఏ విధంగా అంటే మొత్తం మనం ఇట్లా లాంగ్ చేసిన తర్వాత స్టిక్ని మనం హ్యాండిల్ పట్టుకునే దగ్గర వచ్చేసి ఒక బటన్ వస్తుంది. అలాగే ఇక్కడ మొబైల్ మౌంట్ దగ్గర వచ్చేసి ఒక వైర్ వస్తుంది, ఇయర్ ఫోన్స్ పిన్ లాగా. సో ఆ పిన్ మొబైల్కి పెట్టేసి మనము హ్యాండ్ దగ్గర ఉండే బటన్ని క్లిక్ చేస్తే వీడియో ఆన్ అవుతుంది, వీడియో ఆఫ్ అవుతుంది. ఒకవేళ మనము ఫోటో మోడ్లో ఉన్నాము అంటే ఆ ఫోటో క్లిక్ అవుతుంది, ఓకేనా. సో ఈ విధంగా యూజ్ అవుతుంది. అది పాత మోడల్. ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఉంది చూడండి మనకు హోలు. ఈ హోల్లో గట్టిగా మన ఫింగర్ పెట్టి ఇట్లా అంచామంటే లోపలికి ఈ 3 ఓపెన్ అయితే ఇట్లా 3 ఓపెన్ అయిన తర్వాత దీన్ని మనము ట్రైప్యాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ప్రింట్ ఇట్లా చేయి మీద పెట్టి చూపిస్తున్నాను. మనకి ఏ విధంగా అయితే నిలబడుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇది మనకి ఎంత లెంత్ ఉంటుంది అన్నది చూద్దాము. ఇది స్టాండర్డ్గా ఉందా లేదా అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ పైన ఇది ఒకటి మౌంట్ ఇచ్చాడు, ఇది ఒకటి ఇచ్చేసి మధ్యలో ఇది కింద ఇది ఇచ్చాడు. ఇది మనకు పైన వచ్చేసి ఇట్లా స్ప్రింగ్ పట్టుకొని లాగాల. స్ప్రింగ్ వచ్చేసి చాలా స్టాండర్డ్గా ఉంది, లూజ్ అయితే అస్సలు లేదు. మొబైల్ కింద పడుతుందనే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, టెన్షన్ కూడా ఉండదు. సో ఎందుకంటే చాలా స్టాండర్డ్గా ఉంది. మనం చేతితో ఒకవేళ మొబైల్ దీనికి పెట్టిన తర్వాత కూడా దీన్ని తీయాలంటే చాలా గట్టిగా తీస్తే తప్ప మామూలుగా అయితే రాదు ఇది. సో ఇప్పుడు ఈ విధంగా నేను దీనికి మొబైల్ పెట్టి చూపిస్తాను. ఇదిగోండి మొబైల్. ఈ మొబైల్ ఫస్ట్ దీని మీద పెట్టాలన్నమాట, కింద పెట్టేసి పైది ఇది ఉంది కదా, దీన్ని గట్టిగా లాగాలి. సో లాగిన తర్వాత మనకి ఇది ఎక్స్పాండ్ అయ్యి ఈ విధంగా మొబైల్కి మౌంట్ అవుతుంది. మౌంట్ అయిన తర్వాత వచ్చేసి దీన్ని మనం కావాలనుకుంటే రొటేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇన్కేస్ నేను ఇక్కడ మీ మొబైల్ అనేది మిడిల్లో పెట్టినా కాబట్టి నాకు ఇట్లా తిరగదు. మీరు మొబైల్ కొంచెం పైకి పెట్టుకున్నారనుకోండి, అంటే ఏదైతే పోర్ట్రేట్ మోడ్లో వీడియోస్ తీసుకోవాలి అనుకునేటోళ్ళు అయితే ఇదిగోండి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. సో మనకి ఇట్లా కింద కొంచెం గ్యాప్ వస్తుంది, ఓకేనా. ఈ విధంగా తీసుకోవచ్చు. లేదా ల్యాండ్స్కేప్ అనుకుంటే ల్యాండ్స్కేప్ అని తీసుకోవచ్చు. ల్యాండ్స్కేప్ తీసినప్పుడు ఏమవుతుంటే మొబైల్ అనేది మనం మధ్యలోకి పెట్టుకోవాలి. సో మధ్యలోకి పెట్టుకున్నప్పుడు మనకు అట్లా ఇట్లా రొటేట్ కాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇది ఈ విధంగా టర్న్ అయ్యేదానికి ఇక్కడ సైడ్ బటన్ అనేది యూజ్ అవుతుంది. అంటే లూజ్గా ఉండాలన్నా టైట్గా ఉండాలన్నా అని. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లెంత్ వస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి దీంట్లో మొత్తం ఎన్ని స్టిక్స్ ఉన్నాయి, ఇది ఎంతవరకు లెంత్ వస్తుంది. సో మనం ఇక్కడ దీన్ని పట్టుకొని ఇట్లా పైకి లాగిన తర్వాత వచ్చేసి మొత్తం మనకు ఇదిగోండి ఇంత లెంత్ అయితే వస్తుంది. ఇంతకు మించి ఇంకా ఎక్కువ లెంత్ అయితే రాదు. మీరు కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి. కరెక్ట్ మనం దీన్ని కొలిచామంటే ఒక మూరుడు ఉంటుంది, మూరుడు ప్లస్ ఒక జానడు, అంత మించి ఎక్కువ లెంత్ అయితే లేదు. చూడండి మీరే చూస్తున్నారు కదా, ఓకేనా. ఇక్కడ నుంచి ఇంతవరకు. సో ఇంత చిన్నది మనకు అవసరం అవుతుంది. సో ఫోన్ వచ్చేసి మనకు కొంచెం హెవీ వెయిట్, ఇక్కడ మధ్యలో మనకి లోపల లూజ్ ఉంటుంది కదా, సో అందుకోసం ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి బటన్ ఉంది. ఈ బటన్ వచ్చేసి మనకి బ్లూటూత్ మోడ్తో కనెక్ట్ అయి ఉంటుంది. బ్లూటూత్ మోడ్ కనెక్ట్ అయిన తర్వాత మనకు బ్లూటూత్ ద్వారా ఇది మొబైల్కి కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది. సో మనము ఒకవేళ వీడియో మోడ్ ఆన్ చేసుకున్నాము అంటే సో ఈ బటన్ని మనం ఒక్కసారి క్లిక్ చేసామంటే వీడియో ఆన్ అవుతుంది, రెండోసారి క్లిక్ చేసామంటే వీడియో ఆఫ్ అవుతుంది. అంతేగాని
మనం దీంతో ఈ బటన్తో జూమ్ని అయితే యాక్సెస్ చేయలేము, అంటే జూమ్ అవుట్ చేయలేము, జూమ్ ఇన్ చేయలేము మధ్యలో ఎక్కడైనా అవసరం పడితే. సో మనం మాన్యువల్గా చేత్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాల్సిందే తప్ప దీంతో అయితే కంట్రోల్ చేయలేము. దీన్ని మనము ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి ఇక్కడ ఒక లైట్ వెలుగుతుంది. దీని తర్వాత దీని పేరు వచ్చేసి సెల్ఫీ స్టిక్ అని కానీ దీంట్లో చూపిస్తుంది, మోడల్ సెల్ఫీ స్టిక్ అని చూపిస్తుంది. ఈ చూపించిన తర్వాత దీంట్లో మనం బ్లూటూత్ కనెక్ట్ అయిపోవాలి. కనెక్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏమవుతుందంటే దీంట్లో ఎంత ఛార్జింగ్ అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏది మన బడ్స్ ఉంటాయి కదా, సో ఆ బడ్స్లో ఎంత ఛార్జింగ్ ఉన్నది ఏ విధంగా చూపిస్తుందో దీనికి కూడా అంతే ఛార్జింగ్ ఉందని చూపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకు ఫొటోస్లలోకైనా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా లెంత్ వస్తుంది కదా, మనకు కావాలనుకుంటే లాంగ్ లెంత్ పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ లెంత్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం కంట్రోల్ చేసే ముందల ఫోన్ని మనం పట్టుకోవడం ఇక్కడ పట్టుకోవడం కంటే ఈ కొంచెం మధ్యలో పట్టుకోవడం మేలు పైన. ఎందుకంటే ఇక్కడైతే మనకు స్టిక్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టిక్ ఉంటుంది. ఈ మధ్యలో పట్టుకున్నాం అనుకోండి, లోపల ఆల్రెడీ వైట్ కలర్ ఈ కలర్ స్టిక్ ఈడి వరకు ఉంటుంది కాబట్టి కొంచెం స్టాండర్డ్గా ఉంటుంది. మనం ఇట్లా వారిని పట్టుకోమనుకోండి, ఈ మధ్యలో గ్యాప్లు ఉన్నాయి కదా, ఈ గ్యాప్ల దగ్గర ఇరిగే డ్యామేజ్ అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మన మొబైల్ అనేది హెవీ వెయిట్ ఉంటుంది. ఇక్కడ యాన్నో వారన మొబైల్ హెవీ వెయిట్ ఉన్నప్పుడు ఈ మధ్యలో స్టిక్ మొత్తం కంట్రోల్ చేయాలి కదా, ఈ మధ్యలో స్టిక్ మొత్తం కంట్రోల్ చేయలేదు అంత వెయిట్ని. మనం ఇట్లా వారన పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో కాబట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఇట్లా వారన పట్టుకోండి. ఈ బటన్ని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే బొట్టినేలతో కొంచెం ఇట్లా పట్టుకొని దగ్గరగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సెల్ఫీ స్టిక్ అయితే నాకు 200కి అయితే ఇది వేస్ట్, ఒక 100, 150కి అయితే బెస్ట్. ఎందుకంటే నేను జస్ట్ టెంపరీగా అప్పటికప్పుడు అవసరమయ్యే నేను తీసుకున్నాను. ఏది ఎద్దల పోటీలు జరుగుతున్నాయి కదా, అక్కడ చాలామంది జనాలు ఉంటారు. మనం పెద్దలతో ఉంటే ఈ 2 గంటలు 3 గంటల సేపు ఈ 5 రౌండ్లో ఎద్దల పండ్లు అయిపోయేంత వరకు కూడా మనం చేతితోనే వీడియోస్ తీయాలంటే కష్టమవుతుంది. సో సెల్ఫీ స్టిక్ అయినా అనుకోండి, సింపుల్గా పట్టుకొని మనం కొంచెం దగ్గరికి తీసుకెళ్ళాలంటే మన చెయ్యి సగం దూరం వస్తుంది లెంత్ ముందుకి, మరి తర్వాత వచ్చేసి మన చేతికి డబుల్ లెంత్ ఈ సెల్ఫీ స్టిక్ ఉంటుంది. సో మనం జూమ్ చేస్తే క్లారిటీ తగ్గుతుంది అన్న చోట్లలో సెల్ఫీ స్టిక్ని యూజ్ చేసుకొని మనం లెంతీ వీడియోస్ని కూడా కొంచెం క్లారిటీగా అయితే తీసుకోవచ్చు. మన ఛానల్లో ఎద్దుల పోటీ వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. అవన్నీ కూడా నేను సెల్ఫీ స్టిక్తోనే తీసినాను, కొంచెం క్లారిటీ వచ్చినాయి. దానికి నాకు డిస్టెన్స్ కూడా ఒక 50 మీటర్లు అయితే ఉంటుంది, అంటే ఎద్దుల పోటీలు జరిగే ప్లేస్కి నాకు 50 మీటర్ల డిస్టెన్స్. సో కాబట్టి ఈ సెల్ఫీ స్టిక్ ద్వారా అయితే మనకు బెనిఫిటే, కానీ ఆల్టర్నేట్గా. అలాగే వచ్చేసి దీన్ని మనము ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పినాను కదా. ఎక్కడైనా మనం కొంచెం చిన్న చిన్న ప్లేస్లలో అయితే దీన్ని మనం ట్రైపాడ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇళ్ళల్లో టేబుల్ మీద పెట్టుకొని, లేదంటే చిన్న చిన్న వీడియోస్. సో ఫ్రెండ్ నేను రికార్డ్ చేస్తున్నది వచ్చేసి డిజిటెక్ స్టాండ్. ఇది 7 feet 8 feet అయితే ఉంటుంది, 7 feet ఉంటుంది. 7 feet డిజిటెక్ స్టాండ్. ఇది వచ్చేసి నాకు 1500 పడింది. సో ఇది వచ్చేసి నాకు 200 రూపాయలు అయితే పడింది. 200కి అయితే ఇది వేస్ట్, 100, 150కి అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే క్వాలిటీ లేదు, ఫస్ట్ స్టాండర్డ్ లేదు కాబట్టి. డబ్బులు పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ ఉంటుంది. సో నాకైతే ఇది వర్త్ అని అనిపించింది, కొంచెం బెటర్. కానీ పెద్దగా నేనైతే యూజ్ చేయను. సో నిన్న శ్రీరామనవమి సందర్భంగా ఆ ఒక్క పర్పస్ మీదనే తీసుకున్నాను తప్ప ఇంకా తర్వాత ఇంతవరకు నేను దీన్ని యూజ్ చేయలేదు, చేసే అవసరం కూడా అయితే రాదు. ఓకేనా. సో ఈ సెల్ఫీ స్టిక్ మీకు ఏ విధంగా అనిపించింది? మీరేమైనా ఇట్లాంటి సెల్ఫీ స్టిక్ తీసుకొని ఇది డ్యామేజ్ అయ్యింది అట్లా ఏమన్నా ఉన్నాయంటే కామెంట్ చేయండి, దాన్ని బట్టి మీకు కూడా తెలుస్తుంది. ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో అయితే తీసుకోలేదు, డైరెక్ట్గా స్టోర్లోనే తీసుకున్నాను. ఇన్కేస్ మన ఫ్లిప్కార్ట్లో కూడా అదే ప్రైస్కి ఉన్నాయి, 150కి ఉన్నాయి, 100 రూపాయలకు కూడా ఉంటాయి, 250కి కూడా ఉంటాయి. దాంట్లో మనం చూడాల్సింది రేటింగ్ కాదు, రివ్యూ చూడండి. ఎందుకంటే రేటింగ్ అనేది నెగిటివ్ రేటింగ్, కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కునే రేటింగ్లు కూడా ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ కాదండి. కింద రీసెంట్గా ఎవరైతే తీసుకునింటారో వాళ్ళందరూ కూడా వీడియోస్ పెట్టింటారో వాటి ఫొటోస్ పెట్టి అవి ఏ విధంగా ఉన్నాయా, ఏ విధంగా పనిచేస్తున్నాయని దాని గురించి కూడా ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చింటారు. దాన్ని ఫాలో అవ్వండి, ఆ తర్వాతనైతే కొనుక్కోండి. ఓకేనా. సో ఈ సెల్ఫీ స్టిక్ ఏ విధంగా అనిపించింది నేను చెప్పిన వీడియో అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.